మహాభారతం 33వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో ద్రుపదుని రాజ్యంలో ద్రౌపదికి స్వయంవరం ప్రకటిస్తారు. లోకంలోని రాజులంతా వెళతారు. బ్రాహ్మణ వేషాల్లో ఉన్న పాండవులు కూడా వెళతారు. యాదవరాజులతో పాటుగా శ్రీకృష్ణుడు కూడా వెళతాడు. స్వయంవరంలో అర్జునుడు గెలుస్తాడు. ద్రౌపది అర్జునుడిని వరిస్తుంది. ఇది నచ్చని దుర్యోధనుడు అందరు రాజులను కూడగట్టి ద్రుపదునిపైకి యుద్ధానికి దిగుతాడు. అప్పుడు అర్జునుడు, భీముడు వారితో యుద్ధం చేసి పరిగెత్తిస్తారు. దుర్యోధనుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న ఈ వీరులు అసలు ఎవరో కనిపెట్టాలనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు అది అనవసరపు చర్య అని మాన్పించి పంపిస్తాడు. భీమార్జునులు ద్రౌపదిని తీసుకుని తల్లి వద్దకు బయలుదేరుతారు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. స్వయంవరానికి వెళ్ళిన తన కుమారులు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. చాలా ఆలస్యం అయ్యింది. వీరు మారువేషాల్లో ఉన్న పాండవులని గుర్తించి పాపిష్టి దుర్యోధనుడు స్వయంవరంలో గొడవ చేసి చంపేశాడేమో. 5 ఒక్కసారిగా వెళ్ళి తప్పు చేశారేమో. వేదవ్యాసుని మాటలు తప్పుతాయా? దేవతలారా, మీరే రక్షించాలి నా పిల్లలని అని దుఃఖపడసాగింది. గతంలో దుర్యోధనుడు చేసిన కుట్రలు చూసిన ఏ తల్లి అయినా అలాగే దుఃఖిస్తుంది కదా. ఇంతలో ఆమె దుఃఖాన్ని తొలగిస్తూ ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి ఇల్లు చేరాడు. కుంతి గుండెలో బరువు తీరింది. భీమార్జునులు ఎక్కడ అని అడిగింది. వెనకాలే వస్తున్నారు అనటంతో సంతోషంతో తన ఇంటి పనిలో పడిపోయింది. ఈలోగా భీమార్జునులు ద్రౌపదిని తీసుకుని వచ్చారు. తల్లిని చూసి అతిశయించిన సంతోషంతో, అమ్మా, భిక్ష తెచ్చాం అన్నాడు అర్జునుడు. పనిలో మునిగి ఉన్న కుంతీదేవి తల ఎత్తి చూడకుండా, రోజులాగే తెచ్చిన భిక్షను 5 సమంగా పంచుకోండి అని, స్వయంవరానికి వెళ్ళారు కదా, ఆ విషయం ఏమైంది? అర్జునుడు మత్స్యయంత్రం కొట్టాడా లేదా అని అడగడానికి తల ఎత్తి చూసింది. ఆ క్షణం లోకంలో గాలి ఆగి మళ్ళీ కదిలినట్టయింది. అప్పుడు వారు భిక్ష అని చెప్పింది స్వయంవరంలో గెలిచి తెచ్చుకున్న ద్రౌపదీదేవి అని తెలుసుకుని తప్పు చేసిన దానిలా తల దించుకుంది. ఒక్క స్త్రీని 5 పురుషులు వివాహమాడడం ధర్మవిరుద్ధం. కానీ నా నోటి వెంట వచ్చిన మాట ఎప్పుడూ తప్పదు. ధర్మరాజా, ఇప్పుడు ఎలా అంటూ బాధపడింది. అప్పుడు ధర్మరాజు, స్వయంవరాన గెలిచింది నీవు, అగ్నిసాక్షిగా ఆమెను నీవే పెళ్ళాడు అని అర్జునుడితో అన్నాడు. ఇంటికి పెద్దవైన నీవుండగా నేనెలా పెళ్ళాడను? ఈమెను నీవు చేసుకోవటం ఉత్తమం. ఇది మా నలుగురికి ఇష్టమే అన్నాడు అర్జునుడు. ఏ విధి అయితే కుంతి నోటి వెంట 5 పంచుకోండి అనిపించిందో, అదే విధి అదే సమయానికి 5 అన్నదమ్ముల మనస్సుల్లోనూ ద్రౌపదిని తనదిగా చేసుకోవాలన్న కోరిక కలిగేలా చేసింది. సరిగ్గా అదే సమయంలో ద్రౌపది మనస్సు 5 పట్ల అనురాగంతో ద్రవించింది. స్వయంవరానికి వచ్చే దారిలో వ్యాసుడు కనబడి అప్పుడే చెప్పాడు, ఆ ద్రౌపది 5 ఇల్లాలు అవుతుందని. అప్పుడు తాము ఆ మాటలు మనస్సులో పెట్టలేదు, కానీ అది ఇప్పుడు నిజమైంది. అలాంటి దివ్య పురుషుడు వ్యాసుని మాట జరగకపోవటం ఉండదు. కాబట్టి మనం 5 ఈమెను పెళ్లాడుదాము అన్నాడు ధర్మరాజు. కస్తూరిని తిలకంగా ధరించి, కౌస్తుభాన్ని వక్షంలో ధరించి, చేతులకు కంకణాలు ధరించి సమస్త లోకాలను తనలోనే దర్శింపచేయువాడైన శ్రీకృష్ణుడు అన్న బలరాముణ్ణి వెంట తీసుకుని పాండవుల వద్దకు వచ్చాడు. తర్వాత తాము వసుదేవుని పుత్రులము, నీకు అల్లుళ్ళం, పాండవులకు బావలం అని తెలిపి కుంతికి నమస్కరించి పాండవులను కౌగలించుకుని ఒకరినొకరు కుశల ప్రశ్నలు జవాబులతో సంతృప్తి పరుచుకొని సంతోషపడ్డారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు, ఎవరూ గుర్తించకుండా బ్రాహ్మణ వేషాల్లో ఉండగా మీరు మాత్రమే మమ్మల్ని ఎలా గుర్తించారు అని. సూర్యునికి అడ్డు వచ్చిన మేఘం
సూర్యుని తేజస్సును ఆపగలుగుతుందా? బ్రాహ్మణులలా ఉన్నంత మాత్రాన మీ శౌర్య ప్రతాపాలు చూసి తెలుసుకోలేమా? స్వయంవరములో అందరు వీరాది వీరులు బొక్కబోర్లా పడగా పాండవ మధ్యముడొక్కడు నిలిచి మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. అది చెప్పటం లేదా అతనే అర్జునుడని, మీరే పాండవులని అని నవ్వుతూ అన్నాడు. ఆ తర్వాత అనేక విషయాలు మాట్లాడుకుని వారు అధర్మంతో లక్క ఇల్లు దహనం చేశారు. ధర్మబుద్ధితో మీరు బయటపడ్డారు. ఏ ధర్మబుద్ధి మిమ్ములను రక్షించిందో దాన్నే ఎల్లవేళలా పట్టుకోండి. ఇక నుండి మేలు జరుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణ బలరాములు వెళ్ళిపోయారు. భీమార్జునులు ద్రౌపదిని తోలుకొని వస్తున్న సమయంలో వీరెవరు, ఎక్కడివారు, తన కూతురిని ఎలా రక్షించుకుంటారు, ఎక్కడికి తీసుకెళతారు అనే బెంగతో విషయాలని రహస్యంగా తెలుసుకురమ్మని దుష్టద్యుమ్నుడిని వెనకాల పంపించాడు ద్రుపదుడు. ఆ దుష్టద్యుమ్నుడు వారిని వెంబడించి వెళ్ళి కుమ్మరివానిల్లు చేరి చాటు నుండి వారి వ్యవహారాన్నంతా గమనించి వెళ్ళి తన తండ్రికి ఇలా చెప్పాడు. ఆ ఇద్దరు సోదరి ద్రౌపదిని తీసుకుని కుమ్మరి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ విడిది అయి ఉన్న ఒక ముసలి అవ్వకు తాము నమస్కరించి సోదరి చేత కూడా నమస్కరింపచేశారు. వారిలో పెద్దవాడు ఆజ్ఞాపించగా మిగతా ఆయన నలుగురు సోదరులు ఊరిలోకి వెళ్ళి భిక్ష తెచ్చారు. మళ్ళీ ఆ ముసలి అవ్వ భిక్షను సోదరి ద్రౌపది ముందు ఉంచి ఇందులోని ఆగ్రభాగం బలికి బ్రాహ్మణ అతిథులకు ఉంచి మిగతా దాన్ని 2 సమభాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని విశాలమైన వక్షస్థలం, సన్నని నడుము, స్తంభాల లాంటి చేతులు కలిగి ఉన్నవాడు ఉన్నాడు కదా, అతడు 1000 ఏనుగుల బలం కలిగినవాడు, అతనికి ఇవ్వు. మిగతా సగభాగం మిగతా నలుగురికి ఇవ్వు. ఇక వారు తినగా మిగిలిన దానిని మనము తిందాము అంది. చిత్రం నాన్నగారు, నా సోదరి ద్రౌపదికి అదంతా చాలా ఇష్టంలా ఉంది. అచ్చం ఆ ముసలవ్వ చెప్పినట్టు చేసి వారు తినగా మిగిలిందే ఆ ముసలవ్వకు ఇచ్చి తాను తిన్నది. ఆ తర్వాత దర్భలను వేరువేరుగా పడకలు వేసి వాటిపైన జింక చర్మాలు పరచి వారికి కాళ్ళ కింద దిండులా తాను పడుకుంది. నాన్నగారు, నాకు దేనికి ఆశ్చర్యం కలగలేదు. అంతఃపురంలో కాలు కందకుండా పట్టు పాన్పులపైన చెమట పట్టకుండా జీవించిన నా సోదరి అక్కడి పరిస్థితిని అసహ్యించుకోకుండా ఎంతో ఇష్టంతో చేయడం చూశాను. అది నాకు ఆశ్చర్యం కలిగించింది అని వారు పడుకున్నాక చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ మాటలు ఏమంటే గుర్రాలు, ఏనుగులు, రథాలు, యుద్ధ వ్యూహాల గురించి, ఆయుధాలను ప్రయోగించే రహస్యాల గురించి. నాన్నగారు, వాళ్ళు వేషాలు చూస్తే బ్రాహ్మణుల్లాను, ప్రవర్తన చూస్తే ఉత్తమ జాతి రాజవంశీయుల్లాను అనిపిస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువగా గ్రహించలేకపోయాను, ఎందుకంటే వారి మాటలు వినేంత సమీపంగా వెళ్ళలేకపోయాను అని చెప్పాడు దుష్టద్యుమ్నుడు. దుష్టద్యుమ్నుని గూఢచర్యం వల్ల ద్రుపదునికి పూర్తి నిజం తెలియనేలేదు. దానితో ఆయన తన పురోహితుని ప్రార్థించి బ్రాహ్మణులతో పరామర్శగా వెళ్ళి విషయం తెలుసుకుని రమ్మని చెప్పాడు. అలా ద్రుపదుని పురోహితుడు కొందరు బ్రాహ్మణులను వెంటబెట్టుకుని పాండవులు ఉంటున్న కుమ్మరివాని ఇంటికి వెళ్ళారు. వచ్చిన ఆ పురోహితుడు మీ కులం, గోత్రం, పేర్లు తెలుసుకోవాలని, మత్స్యయంత్రాన్ని పడగొట్టిన ఆ మహావీరుణ్ణి చూడాలని ద్రుపద మహారాజు కోరుకుంటున్నాడు అని చెప్పాడు. అందుకు ధర్మరాజు నవ్వి, మత్స్యయంత్రాన్ని పడగొట్టిన వీరునికి నా కూతుర్ని ఇస్తానంటూ చాటించాడు. అంతేకాని వివరాలన్నీ చెప్పాలని చాటించలేదే. అయినా అంతా అయిపోయాక తెలుసుకుని ఏం చేస్తాడట మీ రాజు? అయినా అంతటి ధనస్సును ఎక్కుపెట్టడం, మత్స్యయంత్రాన్ని పడగొట్టడం అస్త్రవిద్య రానివాడికి చేతనవుతుందటనా? అయ్యా బ్రాహ్మణోత్తమ, మీ రాజుగారు కోరుకున్నదే జరిగిందని చెప్పండి అన్నాడు ధర్మరాజు. పురోహితుడు వెళ్ళి జరిగింది ద్రుపదునికి చెప్పాడు. అయినా కూడా ద్రుపదునికి ఏమీ అర్థం కాలేదు.
స్వయంగా తెలుసుకునే వరకు ప్రాణం నిలిచేలా లేదని 4 జాతుల వారికి సరిపోయే విధమైన రథాలను పాండవుల వద్దకు పంపించి తీసుకురమ్మన్నాడు. ద్రుపదుడు గుర్తించాలని బంగారం రత్నాలతో చేసిన రథాలను ఎంచుకుని ఒక దాంట్లో కుంతిని ద్రౌపదిని ఎక్కించి వేరొక రాజులకు తగిన రథంపై తాము ఎక్కి ద్రుపదుని అంతఃపురం చేరారు పాండవులు. ద్రుపదుడు పాండవులున్న చోటికి అనేక రకాలైన వస్తువులు పంపించగా ధర్మరాజాదులు అందులో నుండి కత్తులు, డాళ్ళు, ధనస్సులు, బాణాలు, అమ్ముల పొదులు, రథాలు మొదలైన యుద్ధానికి పనికి వచ్చేవి తీసుకున్నారు. ఇప్పటికైనా ద్రుపదుడు తమని క్షత్రియులుగా గుర్తించాలని ధర్మరాజు ఆలోచన. అప్పటికి గాని ద్రుపదునికి వారు క్షత్రియులని అర్థమయ్యింది. దానితో తన బంధువులు మిత్రులతో కలిసి చాలా సంతోషించాడు. క్షత్రియులన్నది నిజం, కానీ వీరు ఎక్కడివారు? ఇది తెలుసుకోవాలని ద్రుపదుడు ధర్మరాజును అడిగాడు. మీరు క్షత్రియుల, బ్రాహ్మణుల, మాయావుల, నా కూతుర్ని గెలవడానికి వచ్చిన దేవతల, ఎవరు అంటూ. అప్పటికి చెప్పాడు ధర్మరాజు, మేము పాండవులం. ధర్మరాజా, భీమ, అర్జున, నకుల, సహదేవులం అంటూ. ధర్మరాజు నోటి వెంట ఆ సమాధానం వినగానే ద్రుపదుడు మహా ఆనందపడిపోయాడు. ఎవరికి భార్య కావాలని తాను యాజ్ఞసేనిగా ద్రౌపదిని పొందాడో అతడికే ఆమె చివరికి ఇల్లాలవుతోందని. అదే మాటని పైకి ధర్మరాజుతో అన్నాడు. స్వయంవరాన గెలిచిన అర్జునుడికి నా కూతురు భార్య అవుతోంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని. దానికి అదెలా వీలవుతుంది? ఇంటికి పెద్దవాడిని నేనుండగా చిన్నవాడేలా చేసుకుంటాడు అని అన్నాడు ధర్మరాజు. అప్పుడు నా కూతురిని నీవే వివాహమాడు ధర్మనందన అన్నాడు ద్రుపదుడు. కాదు, ఆమెను మేము 5 అన్నదమ్ములము వివాహం చేసుకుంటాము. ఇది మా తల్లి ఆజ్ఞ. మా తల్లి ఆజ్ఞను పాటించకపోవటం ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పుడు జరగదు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలకు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది ద్రుపదుడికి. అయోమయం గందరగోళంగా అనిపించింది. చాలాసేపు నిశ్చేష్టుడై మాటలు రాక ఉండిపోయాడు. ఈ ధర్మరాజు సాక్షాత్తు లోకాన్ని ధర్మపదాన నడిపించే ధర్ముని అంశ. అలాంటివాడు చెప్పాక అది అధర్మం అని మాట్లాడి తాను గెలవలేడు. ఇప్పుడేమిటి దారి అని ఆలోచించుకోసాగాడు. తల్లి ఆజ్ఞ కాబట్టి దాన్ని తప్పక పాటించి తీరాలి. కానీ ఎలా? ఈ ధర్మ సంకటం నుండి బయటపడటం ఎలాగో ధర్మరాజుకు కూడా తెలియక తాను కొంత గందరగోళంతోనే ఉండిపోయాడు. అప్పుడు ఇదే విషయం గురించి రేపు ఆలోచిద్దాం, తెల్లవారితే ఏమైనా కొత్త ఆలోచన వస్తుందేమో అని ఆ రోజుకు ఆ చర్చను చాలించాడు ద్రుపదుడు. అలాంటి స్థితిలో వారి వద్దకు వ్యాస మహర్షి వచ్చాడు. ఆయనతో, మేము గొప్ప సంకట స్థితిలో ఉన్నాము, ఏమి చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాం. ఇప్పుడు మీరు వచ్చారు. మీరు సర్వకాలజ్ఞులు, సర్వలోక నియమాలు తెలిసినవారు. ఇక మీరే దీనికి సమాధానం చెప్పగలరు. ఈ పాండవాగ్రజుడు ధర్మజుడు నా కూతురు ద్రౌపదిని 5 వివాహం ఆడతాము అంటున్నాడు. అదెలా? పుణ్యమూర్తి, మీరు చెప్పండి అని అడిగాడు ద్రుపదుడు. ధర్మం మార్పులేనిదై స్థిరంగా ఉంటుంది. దాని చుట్టూ జరిగేవన్నీ కూడా దాన్ని అనుసరించే జరగాలి. అలా జరగనివి అధర్మం అవుతాయి. నేను ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటిస్తాను, నవ్వులాటకైనా అధర్మం మాట్లాడను. అందుకని ద్రౌపదిని 5 ఇవ్వాలా వద్దా అని ఆలోచన మాని, బాధపడటం మాని మాకిచ్చి వివాహం చేయండి అని అన్నాడు. పూర్వం గౌతముని వంశస్థురాలైన జటిల అను స్త్రీ ఋషి కూతురు 7 ఋషులకు ఏకకాలమందు భార్య అయింది. అలాగే దాక్షాయని అను మునికన్య ఒకే కాలంలో 10 మందికి భార్యగా సేవలు చేసింది అంటూ చెప్పాడు ధర్మరాజు. ఏమి చెప్పినా ద్రుపదునికి నచ్చలేదు. అందువల్ల ఆయన ధర్మసూక్షాన్ని నిర్ణయించటం మన వల్ల కాదు, సమస్త శాస్త్ర విజ్ఞాన కోవిదుడైన వ్యాసుడు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు. అప్పుడు వ్యాసుడు, ఈ ధర్మరాజు ధర్మతత్వం తెలిసినవాడు, అధర్మం ఒక్కనాటికి చెప్పడు. ఈ కుంతి దేవతా సమానురాలు, ఆమె నోటి వెంట ఎన్నడూ అసత్యం రాదు.
అందువల్ల నిరభ్యంతరంగా ధర్మరాజు చెప్పినట్టు నీ కూతురును 5గురికి ఇచ్చి వివాహం జరిపించు అన్నాడు వ్యాసుడు. అయినా ద్రుపదుడు తలవాల్చి మౌనంగానే ఉండిపోయాడు. ఆయనలో గందరగోళం తొలగనే లేదు. అది గ్రహించిన వ్యాసుడు, దీని వెనక నిజమైన కథ ఏమిటో నీకు తెలుసుకోవాలని ఉంటే నాతో రా అంటూ అతని చేయి పట్టుకుని తనతో పాటు ఏకాంత మందిరంలోకి తీసుకువెళ్ళాడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.